అవ్వా లేకపోతే నా పిల్లకి చాక్లెట్ పెట్టేస్తారా? దీని వెనక ఎవరున్నారో నాకు బాగా తెలుసు. నా పిల్ల సన్నగా నాజుగ్గా అవ్వడం ఇష్టం లేక చూడలేక చాక్లెట్లు అవి పెట్టేసి బోండల్లాగా తయారు చేయడానికి పన్నాగం పన్నుతారా? అది కాదు పెద్దత్త, వదిన కళ్ళు తిరిగి. నువ్వు అసలు మాట్లాడకు. నా పిల్ల ఎక్కడ సన్నబడి పెళ్లి కుదిరి సుఖపడిపోతుందో అని భయపడి చూడలేక డైట్ ప్లాన్ పాడు చేయడానికి వినియోగించిన విదేశీ హస్తం నువ్వు. విదేశీ హస్తం, విదేశీ హస్తం, విదేశీ హస్తం. నువ్వు అసలు నా కూతురు దగ్గరికి రావడానికే వీల్లేదు. I don't understand what you're talking about. మరి వన్ థింగ్ పెద్దత్త, పద్మావతనకి నీరసం వచ్చింది. వెంటనే ఏమీ తినకపోతే హెల్త్ పాడైపోతుంది. ఓహో, ఇప్పుడు నా కూతురు ఆరోగ్యం గురించి నువ్వు నాకే చెప్పొచ్చావా? అంటే నా కూతురికి ఏది మంచో ఏది చెడో నాకు తెలియదనేగా అర్థం? That's not what I meant పెద్దత్త. కావాలని ఇంగ్లీష్ లో మాట్లాడి మా పరువు తీమని చెప్పి పంపారు కదూ. ఇదిగో, అనవసరమైన విషయాల్లో తలదూర్చి ఏదో ఇంట్లో వాళ్ళంతా చదువు సంస్కారం లేని మొద్దులు, మీరు మాత్రమే తెలివైన వాళ్ళు అనే మదం, ఆ మదం నా ముందు చూపించొద్దని చెప్పు. అక్క, అసహ్యంగా నోరు పారేసుకుని ఇంటి పరువు తీయకు. ఇప్పుడు ఆ అమ్మాయి మన గురించి ఏమనుకుంటుంది? మాతో మాట్లాడటం అంత అసహ్యం అయితే, లోకువైతే ఈ అమ్మాయిని అదుపులో పెట్టుకో, మా జోలికి పంపకో. అబ్బో, ఏంటమ్మా అదుపా అంటే ఏంటో తెలుసా నీకు? అసలు ముందు ఆ పదానికి అర్థం తెలుసుకొని నీ కొడుకు ఉపయోగించుకో. ఆ తర్వాత నాకు సంబంధించిన వారి గురించి అందుగాని. వామ్మో, ఎంత మాట అన్నావు! నోటికెంత వస్తే అంత అంటావా? చిన్న పెద్ద లేదా నీకు? ఏంటమ్మా, ఏంటి పెద్ద ఏంటి చిన్న? ఇదిగో ఇదిగో, నేను ఒప్పుకోను. అయ్యయ్యో, ఈ ఇంట్లో నేను పెద్ద కోడలే, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం సోలార్ పవర్ పెట్టించుకోవచ్చు నాయనమ్మ. దానివల్ల మనకు డబ్బు చాలా ఆదా అవుతుంది. పర్యావరణానికి కూడా మన వంతు మనం చేసినట్టుంటుంది. ఒక్కసారి సెటప్ చేసుకుంటే చాలు. మన క్లయింట్స్కి తెలిసిన వాళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారు. కొటేషన్ పంపమని చెప్పాను. ఏమంటావు నాయనమ్మా? ఏంటి అదోలా ఉన్నావు? ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు సూర్య. ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి నీలో చాలా మార్పు చూస్తున్నారు. ఒక పద్ధతి లేదు ఆ అమ్మాయి ప్రవర్తనలో. ఎవరితో ఎలా ఉండాలో తెలీదు. మన దేశం కాదు, మన పెంపకం కాదు. చిన్న పెద్ద ఆడ మగ అని తరతమ భేదం లేదు. జయంతి ఉద్దేశంలో మీరు రేపు పెళ్లి చేసుకోబోయేవారే కావచ్చు, కానీ ఆ అమ్మాయికి ఇంట్లో వాళ్ళెవ్వరు ఆమోదో లేదు. కానీ నీ ప్రవర్తన చూస్తే అసలు ఆ అమ్మాయి పరాయి పిల్లే అనిపించట్లేదే. తన స్వభావం కొంచెం విచ్చలవిడిగానే ఉండొచ్చుగాక, అది తన పద్ధతి. నువ్వు కూడా అలాగే ఉండాలని లేదుగా. నీకంటూ నువ్వు పరిధులు పెట్టుకుంటే
ఆ అమ్మాయి నీ జోలికే రాకుండా ఉంటుంది. నువ్వు కూడా నీ చేతలతో అమ్మాయికి చనువివ్వడం నాకేమాత్రం నచ్చట్లేదు. నేనెప్పుడు కావాలని ఏదీ చేయలేదు. నీ మాట విని ఆ అమ్మాయిని బయటికి పంపడానికి కూడా సిద్ధపడ్డాను. ఆ మాట మార్చింది నువ్వు. అలాంటిది నువ్వే నన్ను నా ప్రవర్తనని ప్రశ్నిస్తున్నావు. నేనా ఆ పిల్లని ఇంట్లో ఉంచమంది? కారాపు. ఏమైంది? నీ కాబోయే పెళ్ళం ఎంత పని చేసిందో చూసావా? నీ కాబోయే పెళ్ళం ఎంత పని చేసిందో చూసావా? ఎంత పని చేసిందో చూసావా? ఎంత పని చేసిందో చూసావా? ఈ ఇంటిని రెండు ముక్కలు చేసేసింది. ఈ ఇంటిని రెండు ముక్కలు చేసేసింది. ఇంటిని రెండు ముక్కలు చేసేసింది. ఇంటిని రెండు ముక్కలు చేసేసింది. నాకు మీ అమ్మకి తగులు పెట్టేసింది. నాకు మీ అమ్మకి తగులు పెట్టేసి తగులు పెట్టేసింది. ఏం జరిగింది పెద్దమ్మా? పద్మకెందుకు అలా పడిపోయింది? She has not eaten a bit since 2 days. దుర్గి అమ్మా, పద్మకు నిజంగానే తినటం లేదా 2 రోజుల నుంచి? అంటే అది బాబు, పెద్ద కోడలు గారు జావ ఇప్పిస్తున్నారు. అక్క,
నీరసానికి నేను కసాయిదానన్నట్టు చిత్రీకరించి లావయ్యే చాక్లెట్లు పెట్టేసింది ఈ పిల్ల. జయంతి మీద కూడా మాయ చేసేసింది. జయంత్ ఆ పిల్లను వెనకేసుకుని రావడానికి నన్ను లేనిపోని మాటలు అనేసింది అత్తయ్య. I was not doing anything wrong, Mama. I was not doing anything wrong, Mama. Not doing anything wrong, Mama. I was just trying to help Padma Vadina. Look at her. She fainted. And పెద్దత్త పాపం పద్మావతికి మాట్లాడద్దు. నాకు నా మాట చెల్లని చోట అనవసరంగా కల్పించుకోవడం ఇష్టం ఉండదు. అయినా అది పద్మకి వాళ్ళ అమ్మకి మధ్య విషయం. ఎవరం జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అయినా ఈ మధ్య నిర్ణయాలు ఎవరికి వారే తీసేసుకుంటున్నారు. ఆ అమ్మాయిని ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండనివ్వమని అడగడానికి రాలేదు. ఆ అమ్మాయి ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటుందని చెప్పడానికి వచ్చాను. చెప్పడానికి వచ్చాను. నిర్ణయాలు ఎవరు తీసుకున్నారనే చర్చల తర్వాత అక్క, ముందు నీ నోట్లో ఉన్న చాక్లెట్ తిను, ఎనర్జీ వస్తుంది. దుర్గి అమ్మ, అక్కకి పళ్ళరసం తీసుకురా, ఆ తర్వాత టిఫిన్ చేసి పెట్టు. అలాగే బాబు. అక్క, నువ్వు నీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. దుర్గి అమ్మ జ్యూస్ తీసుకొస్తుంది, తప్పకుండా తాగాలి. కొంచెం కుదుట పడ్డాక టిఫిన్ తిను. ఇవాళ్ళంతా ఎటువంటి పని చేయకు, సరేనా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి డైటింగులు చేస్తే నేను ఊరుకోను. లేవే, ఇంకా చూస్తూ కూర్చున్నా ఎందుకు? రా. ఇంకేంటి ఇక్కడ? పదండి. వీడేంటి పట్టపగలే ఆ పిల్లను అలా బరాబరా లాక్కెళ్తున్నాడు? What did I do? I was just trying to help Padma Vadina. ఏమన్నావు? హెల్ప్? నువ్వు పద్మకి హెల్ప్ చేశానని ఫీల్ అవుతున్నావా? నిజానికి అక్క ఈ రోజు ఇంత బాధలో ఉందంటే దానికి కారణం నువ్వే.
చేశాను? హ? నేనేం చేశాను? పద్మక్క లైఫ్ ని పాడు చేశావు. పద్మక్క లైఫ్ ని పాడు చేశావు. పద్మక్క లైఫ్ ని పాడు చేశావు. హే, జోక్స్ చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది. హౌ డేర్ యు? నన్నెందుకు అంత మాట అన్నా? ఎందుక చెప్పనా? గుర్తు చేయనా? ఆ రోజు హైదరాబాద్లో కేఫ్ లో కేఫ్ లో ఏంటి? ఆ అబ్బాయి పద్మక్కకి నచ్చిన అబ్బాయి. ఆ అబ్బాయి పద్మక్కకి నచ్చిన అబ్బాయి. ఆ అబ్బాయి పద్మక్కకి నచ్చిన అబ్బాయి. ఈ సంబంధం అంటూ కలిస్తే అది మేము చచ్చాకి చచ్చాకి చచ్చాకి. శ్రీనివాస్, నీకు అక్కర్లేని విషయం లేదు. ఎప్పుడూ ఏదో లోకంలో ఉంటాం. పక్క వాళ్ళ జీవితంలోకి దూరిపోయి అంత నాశనం చేస్తుంటాం. ఇది నీ స్టైల్ కదూ? ఆ రోజు ఎంత కష్టపడి ఆ శ్రీనివాస్ గారిని కాఫీ షాప్కి రప్పించానో తెలుసా? ఇవాళ కాకపోతే రేపు అతన్ని అతని పేరెంట్స్ ని ఒప్పించి అక్క మనసుకుని వచ్చిన వాడిని తీసుకొద్దాం అనుకున్నాను. కానీ అదే టైంకి తమరు ఎంట్రీ ఇచ్చారు. శ్రీనివాస్ గారిని, వాళ్ళ పేరెంట్స్ ని, నానా మాటలని సంబంధం విషయంలో ముందుకెళ్ళడానికి వీల్లేకుండా అన్ని దాంట్లో మూసుకుపోయేలా చేశావు. నీ మాటలకు వాళ్ళు బతికుండగా ఈ సంబంధం జరగదు అని ఎలా చేశావు? పద్మక్క మనసు విరిగిపోయింది. నేను ఏమీ చేయలేకపోయాను. శ్రీనివాస్ గారిని ఒప్పిస్తానని అక్కకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను. నీకు అవతల వాళ్ళ ఫీలింగ్స్ తో పనేంటి? తోచింది వాగేయటం. ఎవరెడిపోతే నీకేంటి? నేను ఇప్పటి వరకు ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదు తెలుసా? అదే నేను నీకు చేస్తున్న ఉపకారం. మా అమ్మకిచ్చిన మాట కోసం, మా అమ్మ కోసం నిన్ను భరిస్తున్నాను. కానీ నిజానికి ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. ఆకాశమేఘాలన్నీ అడిగేనంట నీలిమబ్బు కొండల్లోన నీలాల కన్నుల్లోన ఎర్ర పొద్దే గుండె పగిలి ఎక్సేనంట. నీలిమబ్బు కొండల్లోన నీలాల కన్నుల్లోన ఎర్ర పొద్దే గుండె పగిలి ఎక్సేనంట.